నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ది ఫస్ట్ ఎడిషన్. నేను బ్రహ్మిణి. వివిధ వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు చూద్దాం. ముందుగా ఈనాడు పేపర్కి వెళ్దాం. ఈనాడు పేపర్లోని ప్రధాన అంశాలు ఒకసారి చూసుకున్నట్లయితే, యుద్ధ సన్నద్ధతపై పెంచుదాం. ఇక దాడులను ఎదుర్కోవడంపై అన్ని రాష్ట్రాల్లో రేపు మాక్ డ్రిల్. సురక్షితంగా ఉండటంలో ప్రజలకు శిక్షణ ఇవ్వండి. రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ అయితే ఆదేశాలు ఇచ్చింది. ఇక యుద్ధ సన్నద్ధంకి పెంచాలి. దాడుల్ని ఎదుర్కోవడంపై అన్ని రాష్ట్రాల్లో రేపు మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు. ఇక సురక్షిత ఉండడంలో కూడా ప్రజలు అంటే సురక్షితంగా ఉండాలి. అంటే ఏదన్నా దాడి జరిగినప్పుడు ఒకవేళ ఇన్ కేస్ ఎలా సురక్షితంగా ఉండాలి, మనం ఎలా కాపాడుకోవాలి, మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ఏ విధంగా కాపాడుకోవాలి అంటూ కూడా సురక్షితంగా ఉండడానికి కూడా కొన్ని ఆంక్షలు అలాగే కొన్ని శిక్షలు కూడా ఎలా కాపాడుకోవాలి తమను తాము అంటూ కూడా శిక్షణ ఇవ్వడం కూడా జరుగుతుందన్నమాట. సో ఇవ్వండి. రాష్ట్రాలు కేంద్ర హోంశాఖ ఆదేశం. ప్రధానితో రక్షణ శాఖ కార్యదర్శి భేటీ. పాక్కు మరో ఆనకట్ట నుంచి నీరు నిలిపివేత. ఇంకో క్షిపణిని పరీక్షించిన దయాది దేశం. దౌత్య యత్నాల్లో ఇరాక్ మేం పాకిస్తాన్ పక్షమే అని చెప్పేసి చైనా కూడా చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన వార్తా కథనాంశాన్ని ఇక్కడ చూసుకోవచ్చు. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక చిత్రాన్ని ఇవ్వడం జరిగింది. జవాన్కి సంబంధించి జమ్మూ కాశ్మీర్లో మరో భారీ ఉగ్రదాడి జరగొచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో శ్రీనగర్లో సోమవారం సైనికుడి పహారా అంటూ కూడా ఒక జవాను దుస్తులో ఉండి పరిశీలిస్తూ ఉన్నారు. టోటల్గా మొత్తం మరో ఉగ్రదాడి జరగొచ్చు అనే అభిప్రాయాలు ఉన్న నేపథ్యంలో, ఇంటెలిజెన్స్ వర్గాల సూచనలు ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడ పహారైతే కాస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార కాస్తున్న ఒక జవాన్కి సంబంధించిన చిత్రాన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరోసారి ఇక్కడ ఈ విషయానికి సంబంధించి యుద్ధ సన్నద్ధత పెంచుదామంటూ అన్ని రాష్ట్రాల దాడుల్ని కూడా ఎదుర్కోవాలి అని చెప్పేసి అన్ని రాష్ట్రాలకు కూడా మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు. సో ఈ నేపథ్యంలో దానికి సంబంధించి కొంచెం లోపలికి డీటెయిల్గా పరిశీలించినట్లయితే, పాల్గం ఉగ్రదాడికి పాల్పడి తప్పిదం చేసిన వారికి అలాగే ఘోర కుట్రలో కూడా భాగస్వాములైన వారిని కనీవిని ఎరగని చావుదెబ్బ తప్పదని హెచ్చరించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆ దిశగా కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారా? ఇక దాయాది పీచమనిచేలా కొరడా జులిపించనున్నారా? వేగంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఈ అనుమానాలను రేకెత్తిస్తూ ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో యుద్ధ అప్రమత్తతకు కేంద్రం పిలుపునివ్వడం దీని బలాన్ని చేకూరుస్తోంది. గగనతల దాడుల గురించి హెచ్చరించే సైరన్ల వ్యవస్థను పనిచేసేలా చూడాలని, ఇతరత్ర స్వీయ రక్షణపై ప్రజలకు అవగాహన కల్పించాలని కేంద్ర హోంశాఖ సోమవారం అన్ని రాష్ట్రాలను అలాగే కేంద్రపాలిత ప్రాంతాలను కూడా ఆదేశించింది. అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలని దానిపై పౌరుల్ని సమాయత్నం చేసేందుకు ఈ నెల 7న మాక్ డ్రిల్ కూడా నిర్వహించాలని కోరింది. అధికారులతో పాటు సివిల్ డిఫెన్స్ వార్డెన్లు, వాలంటీర్లు, హోంగార్డులు, ఎన్సీసీ అలాగే ఎన్ఎస్ఎస్ అలాగే నెహ్రూ యువ కేంద్రాలు, కళాశాలలు, పాఠశాల విద్యార్థులను కూడా దీనిలో భాగస్వాములు అయితే చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో మాక్ డ్రిల్ కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించిన వార్తా కథనాంశం చూసుకోవచ్చు. ఇక ఒక చిత్రాన్ని చూసుకోవచ్చు. జమ్మూ శివార్లోని అఖూర్ను వద్ద నిర్మించిన డ్యామ్ నుంచి నీటి విడుదల నిలిపివేయడంతో రాళ్లు తేలిన చినాబ్ నదికి సంబంధించిన విజువల్స్ కూడా ఒక చిత్రాన్ని కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఒక పడవ ఉంది, రాళ్ల మధ్యలో పడవ ఉంది. వాటర్ లేకపోవడం వల్ల రాళ్ళు కూడా పైకి తేలడం గనక చూసుకుంటే గనక రాళ్ళు కూడా పైకి కనిపిస్తూ ఉన్నాయి. జనాలు కూడా అక్కడక్కడ నడుస్తున్నారు. సో బ్రిడ్జికి సంబంధించి కూడా ఒక చిత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. ఇక చినాబ్ నదికి సంబంధించి సింధు నది జలాలు ఎలాగైతే ఒప్పందం రద్దు చేసుకున్న తర్వాత ఆ డ్యామ్ని పూర్తిగా కట్టివేయడం జరిగిందో, అక్కడికి వాటర్ తరలిపోకుండా ఎలాగైతే గేట్లు ఎత్తడం జరిగిందో, సో ఆ నేపథ్యంలోనే అందుకు సంబంధించి కూడా ఆనకట్ట పాక్కు మరో ఆనకట్ట నుంచి నీరు నిలిపివేయడం జరిగింది. ఈ నేపథ్యంలో చినాబ్ నది కూడా బయటకు రావడం జరిగింది. సో యుద్ధ సన్నద్ధతకు సిద్ధం కావాలి, అందరూ యుద్ధానికి సిద్ధం కావాలి. ఇందులో వాలంటీర్లు అలాగే ఎన్సీసీ విద్యార్థులు కానీ లేకుంటే ఇంకా కొంతమందిని కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగస్వామ్యం చేయడానికైతే తప్పకుండా ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. అలాగనే అన్ని రాష్ట్రాల వాళ్ళకి కూడా వెళ్ళిపోయే సీఎంలకు కూడా మాక్ డ్రిల్ నిర్వహించాలి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అలాగనే సురక్షిత ప్రాంతాలు అంటే సురక్షితంగా తమను తాము ఎలా కాపాడుకోవాలి, తమను తాము రక్షించుకోవడంతో పాటు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ఎలా ఉండాలి అంటూ కూడా శిక్షణ ఇవ్వాలి అని చెప్పేసి ఒక
కీలక వ్యాఖ్యలు అయితే చోటు చేసుకుంటున్నాయి. అసలు ఏం జరగబోతుంది ఇప్పుడు ఊహించని విధంగా అంటే కొంతమందితో భేటీ అవ్వడం, కేంద్ర కమిటీలతో భేటీ అవ్వడం, పర్యాటక సంబంధించి కానీ గగనతలానికి సంబంధించి కానీ వీటన్నిటిని చూసుకుంటూ ఉన్నట్లయితే భేటీకి సంబంధించి వరుస సమావేశాలు అయితే కొంత ఉత్కంఠ రేపే పరిస్థితి అయితే ఉంది కేంద్రంలో, జమ్మూ కాశ్మీర్లో అని చెప్పుకోవచ్చు. యుద్ధానికి సిద్ధమా అన్నట్లుగా కూడా ఏదైనా సంకేతాలు అంతూ ఉన్నాయా, లేకుంటే యుద్ధానికి ఏదంతా ప్రిపరేషన్ ముందుగానే జరుగుతుందా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక వేగంగా మారుతున్నాయి పరిణామాలు అయితే. ఈ నేపథ్యంలోనే మే 7న వీటన్నిటికి సంబంధించి ఒక అంశం అయితే బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మే 7న మాక్ డ్రిల్ కూడా నిర్వహించాలి అని చెప్పేసి కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో పాక్ అయితే మరో క్షిపణి కూడా పరీక్షించింది దయాది దేశం అని చెప్పుకోవచ్చు. అంటే మేము కూడా వెనక్కి తగ్గేది లేదు అన్నట్లుగా కూడా దాయాది రాష్ట్రం అయితే చాలా దుందుడుకు చర్యగా ముందుగా నుంచే రెచ్చగొట్టే వైఖరిని అవలంబిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే మరొకసారి కూడా తన బుద్ధిని అయితే మార్చుకోక తన బుద్ధిని అలాగనే కొనసాగిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో చైనా అయితే మేము పాక్కి ఖచ్చితంగా చైనాకి సపోర్ట్ మేము పాకిస్తాన్ పక్షమే అంటూ కూడా చైనా వ్యాఖ్యానించడం కూడా చూసుకోవచ్చు. అలాగే దౌత్య యత్నాలు కూడా ఇరాన్ చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన వార్తా కథనాంశాన్ని మొత్తం ఈ విధంగా ఇవ్వడం జరిగింది. రైట్గా మిగతా వార్తల్లో చూసుకున్నట్లయితే ప్రభుత్వాన్ని అస్థిరపరిచి కుట్ర, రాజకీయ పార్టీలు ఉద్యోగ సంఘాలు రెచ్చగొడుతున్నాయి, విపక్ష నేతల చేతిలో పావులు కావద్దు అంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అనా పైసా అప్పు పుట్టట్లేదు, అలాగే ఢిల్లీ వెళ్తే అపాయింట్మెంటు ఇవ్వట్లేదు, రహదారులు వేయడం కాదు గుంతలు పూడ్చేందుకు కూడా డబ్బులు. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతింది. పోలీసు అవార్డుల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైతే చేయడం జరిగింది. ఢిల్లీకి వెళ్ళాలంటే మోదీ అపాయింట్మెంట్ అయితే ఇవ్వట్లేదు, అలాగే అనా పైసా కూడా అందట్లేదు అంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. కీలక వ్యాఖ్యలు అయితే మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించిన వార్తా కథనాంశం చూసుకోవచ్చు. ఇక పోలీస్ అవార్డు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో మాట్లాడిన సందర్భంలో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారు. ఇందుకు సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని, బద్నాం చేయాలని కొన్ని రాజకీయ పార్టీలు కుట్ర పన్నుతున్నాయని, ఉద్యోగులను రెచ్చగొట్టి ప్రభుత్వంపై బురద చెల్లే ప్రయత్నం అయితే చేస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. రాజకీయ పార్టీలు విపక్ష నేతల చేతుల్లో ఉద్యోగ సంఘాలు పావులుగా మారుతని కోరారు. అలాగే రాష్ట్రం ఆర్థిక పరిస్థితుల్లో ఉంటే సహకరించాల్సింది పోయి సమరం చేస్తామని ఉద్యోగ సంఘాలు అంటున్నాయని, 1వ తేదీన జీతాలు ఇస్తున్నందుకు సమరం చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. ఇక హైదరాబాద్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో పోలీసు శాఖ సోమవారం ఓ టీవీ ఛానల్తో కలిసి నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఇచ్చిన అల్టిమేటంపై ఘాటుగా అయితే స్పందించారు. అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయం, అప్పులు, వడ్డీలపై సుదీర్ఘ వివరణ అయితే ఇచ్చారు. ఇక ఉద్యోగులు ప్రజల కోసమే తాను పనిచేస్తున్నారని, ఉద్యోగులు తాను వేర్వేరైతే కాదని, అలాగే అందరం కలిసి తెలంగాణను అభివృద్ధి పదంలో తీసుకువెళ్దామని అయితే పిలుపునిచ్చడం జరిగింది. ఈ నేపథ్యంలో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారు. కేంద్రానికి సంబంధించి, బడ్జెట్కి సంబంధించి కేంద్రం మనకు ఆర్థిక పరిస్థితి ముందుగానే తెలంగాణలో అంతంత మాత్రం. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి ఎటువంటి సపోర్ట్ కూడా రావట్లేదు. ప్రతిపక్షాలు కూడా కలిసి ఇదంతా చేస్తున్నాయి. ఇదంతా అందులో భాగమే, కుట్రలో భాగమే. సో ఒక్క రూపాయి కూడా అనా పైసా కూడా లేదు, ఢిల్లీకి వెళ్తే కూడా అపాయింట్మెంట్ లేదు, డబ్బులు కూడా లేవు అని చెప్పేసి కూడా ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టే విధంగా మేము తయారు చేస్తున్నాం, ఆయన కూడా 1 రూపాయి కూడా అందట్లేదు అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అలాగనే కొన్ని పోలీస్ అవార్డు కార్యక్రమంలో కూడా సీఎం రేవంత్ మాట్లాడడం చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన ఒక చిత్రాన్ని కూడా చూసుకోవచ్చు. అలాగే ఉద్యోగ సంఘాలు ప్రధానంగా చెప్పాలంటే మేము మాకున్న డిమాండ్ను నెరవేర్చకపోతే ఖచ్చితంగా సమ్మె చేస్తాం, సమ్మెకి దిగుతామని ఇటీవల ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు అల్టిమేట్ ఇవ్వడం కూడా రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రభుత్వానికి 1వ తారీఖునే జీతాలు చెల్లిస్తున్నందుక మీరు సమరం చేస్తా అని చెప్తున్నారు. ప్రతిపక్షాలతో కలిసి మీరు పోరాటం చేయకండి. ప్రతిపక్షాలు కేవలం వారు ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో వాళ్ళతో కలిసి మీరు కూడా ఇలా చేయొద్దండి అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే మరో వ్యాఖ్యలు చూసుకున్నట్టయితే గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది. ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో గత ప్రభుత్వం పదవీ విరమణ వయసు 58 నుంచి 61 ఏళ్లకు పెంచింది. ఇక విశ్రాంత ఉద్యోగులకు చెల్లించాల్సిన 8,500 కోట్లు, నెల నెల జీతాలు, పెన్షన్లు, బెనిఫిట్స్ దాచుకున్న సొమ్ము
9,000 కోట్లను గత ప్రభుత్వం బకాయి పెట్టింది. ఇప్పుడు ఆరోపణలు చేస్తున్న రాజకీయ పార్టీలు తమకు వారసత్వంగా బకాయిలు ఇచ్చాయని గుర్తుంచుకోవాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇక గతంలో ఉన్న ప్రభుత్వం, గత సర్కారు వేల కోట్ల రూపాయలు బకాయిలు అయితే పెట్టింది. ఎక్కడైతే ఉద్యోగులు విరమణ పొంది వాళ్ళకు మొత్తం అమౌంట్ని చెల్లించాల్సి వస్తుందో అని చెప్పేసి కూడా వాళ్ళ పరిమితి అంటే వాళ్ళ ఉద్యోగ వయస్సును కూడా పెంచింది. ఈ నేపథ్యంలోనే 58 నుంచి 61 సంవత్సరాల వరకు అయితే ఉద్యోగ పరిమితిని పెంచింది. ఈ నేపథ్యంలో కొంత పోస్ట్ పోన్ అయ్యనమాట. మొత్తం ఒకేసారి అమౌంట్ ఇవ్వడం అనేది కొంతవరకు ఆగిపోయింది. ఆ డబ్బుల్ని వాళ్ళు దాచుకున్న డబ్బుల్ని అన్నిటిని కూడా నెలన జీతాలు, పెన్షన్లు, బెనిఫిట్లు, దాచుకున్న సొమ్ము ఇదంతా మొత్తం కూడా మళ్లించి వేల కోట్ల అప్పును కూడా గతంలో బకాయి అయితే పెండింగ్లో పెట్టడం జరిగింది. సో రిటైర్మెంట్ అయిన వాళ్ళకు కూడా పెండింగ్లో ఉన్న నేపథ్యంలో గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు కూడా ఇట్లనే ఈ విధంగానే బకాయిలు పెట్టడం మనం చూస్తూ ఉన్నామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇదంతా ఇప్పుడు ఆరోపణ చేస్తున్న రాజకీయ పార్టీలు తమకు వారసత్వంగా బకాయిలు ఇచ్చాయని గుర్తుంచుకోవాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ఘాటుగా గత ప్రభుత్వాన్ని కూడా విమర్శించడం ఇక్కడ చూసుకోవచ్చు. రైట్. ఇక మరో వార్త చూసుకుందాం. 2 లక్షల కోట్ల పనులు రానున్న 3 ఏళ్లలో 2 లక్షల కోట్ల పనులైతే ఉండబోతున్నాయి. ప్రతి జిల్లా కేంద్రాన్ని హైదరాబాద్తో అనుసంధానిస్తాం. 10,000 కోట్లతో విజయవాడకు 6 లైన్ల రహదారి. అలాగే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ 6,000 కోట్ల పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు అని చెప్పేసి కూడా ఒక వార్తా కథనాంశాన్ని చూసుకోవచ్చు. సెంట్రల్ మినిస్టర్ నితిన్ గడ్కరీ తెలంగాణలో పర్యటిస్తున్న నేపథ్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆయన శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. సో రహదారుల నిర్మాణానికి సంబంధించి, రహదారుల నిర్మాణ శంకుస్థాపనకు సంబంధించి ఆ కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొని మాట్లాడడం జరిగింది. చూసుకోవచ్చు. ఇక్కడ అంబర్పేటలో అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, అలాగే కిషన్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చిత్రంలో సూర్యనారాయణ గుప్తా, అంజిరెడ్డి, మహేశ్వర్ రెడ్డి, అలాగే ధర్మపురి అరవింద్, మల్రెడ్డి రంగారెడ్డి, ఈటెల, పొన్నం ప్రభాకర్, కె లక్ష్మణ్, విజయలక్ష్మి, అనిల్ కుమార్ యాదవ్, శ్రీ గణేష్. సో వారికి సంబంధించిన చిత్రాన్ని కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఆ సభలో మాట్లాడడం జరిగింది. వీరందరూ పాల్గొని మాట్లాడడం జరిగింది. సో దానికి సంబంధించిన ఈ ప్రముఖులు ఉండడం జరిగింది. దానికి సంబంధించిన చిత్రాన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ డీటెయిల్గా ఒకసారి చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ అభివృద్ధి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం అయితే కట్టుబడి ఉందని కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. హైదరాబాద్లోని అంబర్పేటలో BHEL వద్ద పై వంతెనలపై గడ్కరీ సోమవారం ప్రారంభించారు. హైదరాబాద్లో 2,169 కోట్లు, కుమరం భీం జిల్లాలో 3,900 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కుమరం భీం జిల్లా రెబ్బెన మండలంలో కాగజ్ నగర్ క్రాస్ రోడ్డు వద్ద అంబర్పేట నుంచి మున్సిపల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో గడ్కరీ అయితే మాట్లాడారు. ఇక ఆయా కార్యక్రమంలో కొండా సురేఖ, అలాగే బండి సంజయ్, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కిషన్ రెడ్డి, ఇంకా పొన్న ప్రభాకర్, సీతక్క, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఇలా చాలామంది పలువురు మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించిన వార్తా కథనాంశాన్ని ఇక్కడ ప్రధానాంశంగా చూసుకోవచ్చు. రైట్. ఇక మిగతా వార్తలు చూసుకున్నట్లయితే మిస్ యూనివర్స్ పోటీలు హైదరాబాద్లో జరగబోతున్నాయి. అట్టహాసంగా అలాగే ఘనంగా కూడా ప్రారంభమవుతున్న నేపథ్యంలో చూసుకోవచ్చు. ఇక్కడ శంషాబాద్ విమానాశ్రయంలో నమీబియా, ఘనా దేశాల అందల భామలు సెల్మా కార్లిసియా కెమనీ, జూటా పోకువాడో, జాస్మిన్ జర్కువాడ్ ఐర్లాండ్, అమేలియా ఆంటోనియా పోర్చుగల్. ఇక కాలం గుర్తుండేలా అంటూ కూడా ఒక వార్తా కథనాంశం చూసుకోవచ్చు. సాంప్రదాయ సంస్కృతుల మేళవింపుతో మిస్ వరల్డ్ పోటీలకు ఏర్పాట్లు. రాష్ట్రంలోని కళలను పరిచయం చేసేలా అధికారుల ప్రణాళిక. అలాగే అడుగడుగున ప్రతిధ్వనించనున్న తెలంగాణ జరూర్ అన్న నినాదం అయితే ప్రతి చోట ధ్వనించబోతోంది. ఇక మిస్ యూనివర్స్ పోటీలు అయితే హైదరాబాద్లో తొలిసారిగా ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మన సంప్రదాయ సంస్కృతి అటువంటి దుస్తులు కూడా ఇక్కడ ప్రచురించడం విశేషమనే చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో మన పేరు అంటే తెలంగాణ జరూర్ ఆనా అంటూ కూడా నినాదం కూడా ఇక్కడ చూసుకోవచ్చు. రైట్. ఇక కొంచెం డీటెయిల్గా చూసుకుందాం. మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ సర్వాంగ సుందరంగా ముస్తబోతుంది. పోటీలో పాల్గొనేందుకు అందల భామలు భాగ్యనగరానికి చేరుకుంటూ ఉన్నారు. 100కు పైగా దేశాల నుంచి వచ్చే సుందరి మనులకు స్వాగతం పలికేందుకు శంషాబాద్ విమానాశ్రయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విదేశీ అతిథులు తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. సో అందాల పోటీలకు సంబంధించి ఒక్కొక్కరుగా విదేశాల నుంచి కూడా హైదరాబాద్కి అయితే వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అతిథులను కూడా ఇక్కడికి పిలవడం జరిగింది. సో కలకాలం గుర్తుండిపోయేలా వేడుక అనేది ఉండబోతుంది అంటూ కూడా చెప్పడం జరిగింది. సో మిగతా ప్రధాన అంశాలు ఏవేవో చూసుకునే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. రైట్. ఇక వెల్కమ్ బ్యాక్ టు ది ఫస్ట్ ఎడిషన్. ఇంతకుముందు పేపర్లో మాట్లాడుకున్నట్లు కలకాలం గుర్తుండిపోయేలా అందాల పోటీలు అయితే ఉండబోతున్నాయి అంటూ కూడా ఒక వార్తా కథనాంశం చూసుకోవచ్చు. రైట్. ఇక
మరో వార్తను చూసుకున్నట్లయితే చర్చలకు పిలవకపోతే సమ్మె తథ్యం. రేపటి నుంచి సిద్ధమవుతాం. ఆర్టీసీ ఐకాస నేతలు బస్ భవన్ వరకు కార్మిక కవాతు. ఇక డిమాండ్ల సాధన కోసం సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా టీజీఎస్ ఆర్టీసీ ఐకాస నేతలు ప్రకటించారు. ఈ నెల 6వ తేదీ నుంచి అర్ధరాత్రి వరకు చర్చలకైతే ఆహ్వానం రాకపోతే 7వ తేదీ ఉదయం నుంచి కూడా మేము సమ్మె దిగుతామని చెప్పేసి కూడా సమ్మె పిలుపులో భాగంగా సోమవారం హైదరాబాద్ బాగ్లింగంపల్లిలో ఆర్టీసీ కళాభవన్ నుంచి ఆర్టీసీ బస్ భవన్ వరకు కూడా ఐకాస ఆధ్వర్యంలో కార్మిక కవాతు అయితే నిర్వహించారు. ఈ నేపథ్యంలో మీరు డిమాండ్లు నెరవేర్చకపోతే చర్చలకు పిలవకపోతే కనుక ఖచ్చితంగా మేము సమ్మె చేస్తామంటూ కూడా ఒక అల్టిమేటంని ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన వార్తా కథనాంశాన్ని కూడా చూసుకోవచ్చు. సమ్మె తథ్యం అంటూ కూడా ఒక వార్తా కథనాంశాన్ని వేయడం జరిగింది. రైట్గా మిగిలిన డీటెయిల్స్ ఒకసారి చూసుకున్నట్లయితే హైకోర్టులు తీర్పులు రిజర్వ్లో ఉంచేస్తున్నాయి. ఇది ఆందోళనకరమైన పరిణామం. దీన్ని అనుమతించబోం. ఇక సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేసింది. హైకోర్టు తీర్పు ఇచ్చేటప్పుడు రిజర్వ్లో పెడుతూ ఉంది. సో ఇది చాలా అభ్యంతరకరం. ఇటువంటివి ఇక మీదట వీటివన్నిటిని కూడా అనుమతించబోం అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు అయితే వ్యాఖ్యానించడం జరిగింది. ఒకసారి డీటెయిల్గా చూద్దాం. తీర్పులు వెల్లడించడంలో వివిధ హైకోర్టులు జరుగుతున్న జాప్యంపై సోమవారం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 2025 జనవరి 31కి ముందు జడ్జిమెంట్ రిజర్వ్లో ఉంచి ఇంకా తుది తీర్పు వెల్లడించని కేసుల వివరాలను 4 వారాల్లోపు సమర్పించాలని అన్ని హైకోర్టులను ఆదేశించింది. తమ కేసులో జడ్జిమెంట్ రిజర్వ్ చేసి 2 నుంచి 3 ఏళ్లవుతున్న తుది తీర్పును ఇంకా ప్రకటించలేదని 4 దోషులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ల ధర్మాసనం ఈ ఉత్తర్వులను జారీ చేసింది. నిజాయితీగా చెబుతున్నా ఇది ఆందోళనకరమైన విషయం. ఎందుకు ఇలా జరుగుతోందో పరిస్థితులు ఏంటో మాకు తెలియవు, కానీ వీటిపై ఖచ్చితంగా మార్గదర్శకాలు జారీ చేస్తాం. ఇలా జరగడాన్ని మాత్రం అనుమతించబోం అని ధర్మాసనం అయితే పేర్కొంది. ఈ కేసులో సుప్రీంకోర్టు నోటీస్ ఇచ్చిన తర్వాత 75 క్రిమినల్ అప్పీళ్లపై ఒక వారంలోనే జార్ఖండ్ హైకోర్టు తీర్పులు వెలువరించిందంటూ ఓ ఆంగ్ల పత్రిక ప్రచురించిన కథనాన్ని ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. ఆ 75 క్రిమినల్ అప్పీళ్లపై వివరాలను సమర్పించాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కు నోటీసులు జారీ చేసింది. జడ్జిమెంట్ పెండింగ్ లో ఉంచిన తేదీ, తీర్పు ప్రకటించిన తేదీ తదితర వివరాలు అందుబాటులో స్పష్టంగా పేర్కొనాలని కూడా పేర్కొంది. రైట్గా చూసుకుంటే తీర్పులు వెల్లడించడంలో వివిధ హైకోర్టులు అయితే తీర్పుని రిజర్వ్లో పెడుతున్నాయి. కొన్ని 2 ఏళ్ల పాటు 3 ఏళ్ల పాటు అలానే రిజర్వ్లు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్ పెట్టడం వల్ల అటు బాధితులకు కానీ అటు నిందితులకు కానీ ఏమీ జరగలేకపోతుంది. సో చాలా మందికి ఇలానే జరుగుతుంది అంటూ కూడా కొంతమంది మళ్ళీ కోర్టును ఆశ్రయించడం జరిగింది, న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు అయితే చేస్తోంది. ఇది మంచి పద్ధతి కాదు, ఇది ఆందోళనకరమైన విషయం. నిజాయితీగా చెప్తున్నాం, ఇలా ఎందుకు జరుగుతుందో కూడా అర్థం కావటం లేదు. దీన్ని ఖచ్చితంగా పరిశీలించాలి అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన వార్తా కథనాంశాన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. రైట్గా చూసుకుంటే అన్నం పల్లెంలో అంతులేని కారుణ్యం. అన్నం తింటున్నప్పుడు మనం రుచిగా చూస్తాం, కానీ వీగన్లు మాత్రం జీవులపై కారుణ్యం చూపిస్తారు. తాము తినే ఆహారంలో ఎలాంటి జంతు సంబంధ పదార్థాలు లేకుండా చూసుకుంటారు. ఆహారమే కాదు, తమ ఆహార్యంలోనూ ఇదే నిబంధన పాటిస్తారు. దీనివల్ల ఆనందమే కాదు, ఆరోగ్యం కూడా సొంతమవుతుంది అంటారు. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో వీరి సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉండడం గమనార్హం అని చెప్పారు. మిగతా దానికి సంబంధించిన డీటెయిల్స్ లోపల పేజీలో 12 పేజీలో ఉండబోతూ ఉన్నాయి. సో అన్నం పల్లెంలో అంతులేని కారుణ్యం అంటే జంతువుకు సంబంధించి అంటే వాళ్ళు అంటే నాన్ వెజ్ వెజ్జే కాదు, జంతువులకు సంబంధించి కూడా అంటే జంతువుల నుంచి లేకుంటే పాలు లైక్ పెరుగు వాటికి సంబంధించి ఇటువంటి ఏవి కూడా వాళ్ళు తీసుకోకుండా ఉంటున్నారు. వీగన్లు అంటారనమాట. సో వీటికి సంఖ్య కూడా గణనీయంగా రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఆరోగ్యం కూడా ఇలా తీసుకోకుండా ఉండడం వల్ల కూడా మనం బాడీలో కొన్ని మార్పులు జరిగి ఆరోగ్య రీతిగా కూడా చాలా బెటర్ ఇంప్రూవ్మెంట్ అనేది కనబడుతూ ఉంది. సో వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈ వీగన్లకు అందరూ డైవర్ట్ అయిపోతూ ఉన్నారు అంటూ కూడా వీగన్లకు సంబంధించి ప్రత్యేకంగా ఒక కథనాన్ని అయితే ప్రచురించడం జరిగింది. దానికి సంబంధించిన చూసుకోవచ్చు డీటెయిల్. అలాగే మరో వార్త చూసుకున్నట్లయితే జీవజలం నాగర్ కర్నూలు జిల్లా వెంట్లపల్లి మండల కేంద్రంలో శివార్లో ఊట బావి మండు వేసవిలోనూ నీటితో కలకలాడుతోంది. గతంలో ఈ బావి మీదే ఆధారపడి వ్యవసాయం చేసిన రైతులు పంటకారులు వచ్చాక వాడటం తగ్గించారు. సంవత్సరం పొడవునా నేలకు సమాంతరంగా నిండుగా నీరు ఉండే ఈ బావి జీవాలు దాహం తీర్చుకునేందుకు ఆధారమవుతుంది. వేసవిలో రోజు వందల సంఖ్యలో గొర్రెలు, పశువులు ఇక్కడ దాహార్తి తీర్చుకుంటాయని స్థానికులైతే తెలిపారు. రైట్, ఇక్కడ చూసుకోవచ్చు. ఈ వాటర్ అనేది ఇలానే సంవత్సరాంతి పొడవునా ఇలానే ఎప్పుడు ఈ విధంగానే ఉంటాయంట. అయితే ఈ జీవ జలం అయితే అని చెప్పేసి కూడా జీవులకు జలం అనేది ఒక వార్త లైన్గా కూడా
ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు గొర్రెలు కానీ మేకలు కానీ వాటర్ని తాగుతూ ఉన్న నేపథ్యంలో దాహం అయితే తీర్చుకుంటూ ఉన్నాయి. సో గతంలో అయితే గనక పంటలకు కూడా కాలువల ద్వారా ఈ వాటర్ని కూడా వాళ్ళు చేలకి తరలించుకునే ప్రయత్నం అయితే జరిగాయి. ఇప్పుడు సొంతంగా ఎవరికి వారు బోర్లు వేసుకునే పద్ధతి ఉన్న నేపథ్యంలో ఈ చెరువును అనేది అలానే వాటర్ అనేది ఇంకా ఉండబోతున్నాయి. అయినా కూడా ఇది వాటర్ అనేవి ఎండిపోవు. అలాగనే పశువులకి అలాగని గొర్రెలకు కానీ మేకలకు కానీ దాహాన్ని తీర్చేందుకు ఇవైతే ఖచ్చితంగా ఈ చెరువు ఉపయోగపడుతుంది అని చెప్పేసి కూడా నాగర్ కర్నూలు జిల్లాలో వెంట్లపల్లి మండలం కేంద్ర శివారులో ఊట బావి అంట ఇది. సో ఊట బావి అనేది ఉంది అని చెప్పేసి కూడా ఈ బావికి సంబంధించి ఒక ప్రత్యేకమైన ఒక శీర్షికను కూడా ఒక కథనాంశాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మరో వార్తను చూసుకున్నట్లయితే కుటుంబాల్లో ఇసుక తుఫాన్ మంచానికి పరిమితమైన ఇంటి పెద్ద అంటూ కూడా వార్తను చూసుకోవచ్చు. క్వారీల నుంచి అతి వేగంతో రోడ్లపైకి ఇసుక లారీలు ప్రమాదాలతో పోతున్న ప్రాణాలు, వికలాంగులుగా పలువురు కుటుంబ పోషణకు బాధితుల అవస్థలు. క్వారీల నుంచి అతి వేగంతో రోడ్లపైకి ఇసుక లారీలు వచ్చిన నేపథ్యంలో కుటుంబాలు మొత్తం చిన్నభిన్నమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మంచానికి పరిమితమైన ఇంటి పెద్ద, అందులో ఇంటి పెద్దనే మంచానికి పరిమితమైతే ఇక కుటుంబ పోషణ ఏ విధంగా ఉండాలి, ఇంటి బాధ్యతలు ఏ విధంగా ఉండాలి అనేది ఒక ప్రశ్నార్థకరంగా మారుతూ ఉంది. సో నేపథ్యంలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఒక ఫ్యామిలీలో ఒక పిల్లర్ అనే వాళ్ళు మెయిన్ అనమాట. సో వాళ్ళే జాగ్రత్తగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కనుక సపోర్ట్గా ఉన్నట్లయితే ఈ రోజుల్లో చాలా ఫ్యామిలీ అనేది కుటుంబం బాగుపడుతుంది. లేదు అంటే ఆ పిల్లర్ ఇంటి పెద్దనే ఎవరైతే ఉన్నారో ఆ ఇంటి పెద్ద ముఖ్యంగా బాధపడినా లేదంటే ఇతర కారణాల వల్ల కూడా ఏదైనా జరిగినా కూడా మొత్తం కుటుంబాన్ని మొత్తం ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే క్వారీ నుంచి అతి వేగంతో రోడ్లపైకి ఇసుక లారీలు ప్రమాదాలు పోతున్న ప్రాణాలు, వికలాంగులుగా పలువురు కుటుంబ పోషణ బాధితులు అవస్థలు. డీటెయిల్గా చూసుకున్న ఒకసారి క్వారీలోంచి ఇసుక నింపుకొని రహదారులపైకి అత్యంత వేగంగా దూసుకొచ్చే లారీలు జీవితాలను చిన్నభిన్నం చేస్తున్నాయి. లారీ ఢీకుని ఇంటి పెద్ద ప్రాణాలు కోల్పోయి దివ్యాంగులుగా మారిన కుటుంబాలు నిత్యం నరకం అనుభవిస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాదేవ్పూర్ మల్లికార్పూర్ మండలాల్లో క్వారీలో పరిధిలో పరిస్థితి దారుణంగా ఉంది. ఇక 11 ఇసుక క్వారీలుండగా మల్హార్ మండల పరిధిలో 920 లారీలు హైదరాబాద్, వరంగల్ ప్రాంతాలకు రాకపోకలు అయితే సాగిస్తున్నాయి. ఈ క్రమంలో అత్యంత వేగంగా ప్రమాదకరంగా నడుపుతూ ఉండడం స్థానికుల ప్రాణాల మీదకైతే తెస్తూ ఉంది అని చెప్పేసి కూడా ఇసుకను తరలించే క్రమంలో కుటుంబాలకు సంబంధించి అంటే యాక్సిడెంట్లు అవుతూ ఉన్న నేపథ్యంలో కుటుంబాలే చిన్నభిన్నం అవుతున్నాయి. కొంతమంది వికలాంగులుగా మారుతూ ఉన్నారు. సో కుటుంబ పోషణ కూడా చాలా ఇబ్బందిక పరిస్థితిగా మారే అంశం కాబట్టి దీనికి సంబంధించిన ఒక వార్త కథనాంశం చూసుకోవచ్చు. ఒకరిని ఇవ్వడం జరిగింది. సో ఒక కుటుంబానికి సంబంధించిన విషాద గాథనైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. భూపాలపల్లి జిల్లా కాటరం మండలం సబ్స్టేషన్ పల్లికి చెందిన తోట రవి భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. ఫిబ్రవరి 6న ఆయనను ఇసుక లారీ ఢీకొంది. ప్రమాదంలో 2 కాళ్లను కూడా కోల్పోయారు. వైద్య ఖర్చులకు 7 లక్షలు, కౌలు సాగుకు 3 లక్షలు కలిపి మొత్తం 10 లక్షల రూపాయలైతే అప్పులయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రికి వెళ్ళినప్పుడల్లా వైద్యానికి 50,000 ఖర్చు అవుతున్నాయి. ఇక రవి, అనిత దంపతులకు 2 కుమారులు. పెద్ద కుమారుడు జయకృష్ణ, చిన్న కుమారుడు చందు. ఇద్దరు కూడా ఇంటర్ చదువుతూ ఉన్నారు. వీరిలో జయకృష్ణ దివ్యాంగుడు, రవి మంచానికి పరిమితం కావడంతో కుటుంబ పోషణ మరింత భారంగా మారింది. పరిహారం కింద 5 లక్షలు ఇస్తానన్న లారీ యజమాని 2 లక్షలు ఇచ్చాడని, కూలీ పనులు చేస్తే తప్ప ఇల్లు గడిచేది పరిస్థితి లేదని చెప్పేసి కూడా ఒక కుటుంబంలోని భార్య అయితే వాపోతూ ఉన్న పరిస్థితి ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒక కుటుంబంలో 2 పిల్లలు, 2 ఇంటర్ చదువుతూ ఉన్నారు. సో అందులో ఒక కుమారుడు కూడా దివ్యాంగుడు, అలాగే ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో ఆ ఇంటి పెద్ద కూడా ఈ ఇసుక లారీలు తీసుకువెళ్ళేటప్పుడు స్పీడ్గా వెళ్ళడం వల్ల ఇసుక లోడ్తో ఉన్న లారీ ఒక్కసారిగా యాక్సిడెంట్ గురి కావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వికలాంగులుగా మారి కుటుంబ పోషణ కూడా మొత్తం ఆవిడ మీదే భారంగా పడే పరిస్థితి ఉంది. ఆర్థిక పరిస్థితి బాగోలేక చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అంటే ఆర్థిక పరిస్థితికి సంబంధించి యాక్సిడెంట్ అయినప్పుడు 2 లక్షలు ఇవ్వడం జరిగింది. ఆ 2 లక్షలు హాస్పిటల్ ఖర్చులు కానీ చెక్ వర్క్స్ కానీ వాటికి సరిపోయాయి. మరి మొత్తంగా ఎట్లా బతకాలి అని చెప్పేసి కూడా వాళ్ళు కొంత ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఇక్కడ చూసుకోవచ్చు. సో దానికి సంబంధించి ఒక వార్తా కథనాంశం చూసుకోవచ్చు. కుటుంబాల్లో ఇసుక తుఫాన్ అంటూ కూడా ఒక వార్తా కథనాంశాన్ని ఇవ్వడం జరిగింది. రైట్, ఇక మరో పేపర్కి వెళ్దాం. మరో పేపర్లోని ఒక ప్రధాన అంశాలు ఒకసారి పరిశీలిద్దాం. సాక్షి పేపర్కి వెళ్దాం. సాక్షి పేపర్లోని ఒకసారి చూద్దాం. జస్టిస్ గవాయ్ బెంచ్కు వక్ఫ్ పిటిషన్లపై విచారణ బాధ్యతను కాబోయే సిజేఐ జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనానికి అప్పగించారు అంటూ కూడా జస్టిస్ గవాయ్ బెంచ్కు వక్ఫ్ చట్టానికి సంబంధించి కూడా
వెళ్తుందా అన్నట్లు కూడా దానికి సంబంధించిన వార్తా కథన అంశాన్ని మిగతా డీటెయిల్స్ అన్ని లోపల పేజీలో ఉండబోతున్నాయి. రక్షణ సైట్లపై పాక్ దాడులు. భారత రక్షణ రంగానికి సంబంధించి వెబ్సైట్లపై పాకిస్తాన్ నుంచి సైబర్ దాడుల ఉధృతి అయితే ఎక్కువైపోయింది. ఇక రక్షణ చట్టాలు అంటే మన సెక్యూరిటీ మనకున్న రక్షణ సైట్లు ఉంటాయి కదా, సో దానికి సంబంధించిన వెబ్సైట్లు కానీ వాటన్నిటిపైన సైబర్ దాడులకైతే పాకిస్తాన్ నుంచి దాడులు జరగవచ్చు. అలాగే దాడులకు సంబంధించి కూడా వాళ్ళు ఉధృతి అయితే ఎక్కువైపోతూ ఉంది. సో దానికి సంబంధించి కూడా ఒక వార్తా కథనాంశాన్ని ఇవ్వడం జరిగింది సాక్షి. మరో వార్తను చూసుకున్నట్టయితే గాజా హస్తగతం. హమాస్ మిలిటెంట్ సంస్థను సమూలంగా నాశనం చేసి గాజా స్ట్రిప్స్ ను హస్తగతం చేసుకునే దిశగా ఇజ్రాయెల్ అడుగులు వేస్తోంది. దానికి సంబంధించి గాజా హస్తగతం అంటూ కూడా ఒక చూసుకోవచ్చు. సినిమాలకు ట్రంప్ సెగ. విదేశీ సినిమాలపై 100% సుంకం విధిస్తూ ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే ప్రకటించారు. సినిమాలకు కూడా ట్రంప్ అయితే సెగ పెట్టారని చెప్పుకోవాలి. ట్రంప్ సెగ సినిమాల వరకు కూడా తాకింది. సో సినిమాలు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ట్యాక్స్ అమెరికాలో ఉండబోతున్నాయి. ఇదంతా కూడా కేవలం మన సినిమాలకు సంబంధించి ఎక్కువైతే ప్రభావం పడే అవకాశం ఉంది తెలుగు సినిమాలకు సంబంధించి. ఎందుకంటే షూటింగ్స్ నేపథ్యంలో విదేశాలకు వెళ్ళి సాంగ్స్ కానీ లొకేషన్స్ నేపథ్యంలో కొన్ని భిన్న వాతావరణ దృష్ట్యా దానికి సంబంధించి కూడా చిత్రాన్ని నిర్మించడం జరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడికి సినిమాలకు కూడా ట్రంప్ టారిఫ్ అయితే విధిస్తూ ఉన్నారు. రోజుకు నిర్ణయం తీసుకుంటూ ఉన్న నేపథ్యంలో ట్రంప్ మరో నిర్ణయం అయితే కొంత సినిమాలకు ట్రంప్ సెగ అయితే పుట్టింది, పాకింది అనే చెప్పుకోవాలి. రైట్గా మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. కుంభకోణం కనికట్టు బాబే మద్యం సామ్రాట్. మద్యం అక్రమ కేసు కుట్రను మరింత పదును. బాబు ట్రేడ్ మార్క్ డైవర్షన్. అదిగో పులి ఇదిగో తోక అంటూ ఎల్లో ముడియా కోరస్. మద్యంతో సంబంధం లేని వ్యక్తులను ఇరికించే కుట్ర. చెప్పని విషయాలను చెప్పినట్లుగా రిమాండ్ రిపోర్ట్లు, అభూత కల్పనలు అంటూ కూడా మద్యం కుంభకోణంలో ఏదైతే ప్రభుత్వం స్పీడప్ చేసిందో గవర్నమెంట్ ముందుకు వెళ్ళి చాలామంది దోషులుగా నిర్ధారిస్తూ ఉన్న వేళ మరికొంతమంది కూడా బయటపడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇదంతా వారి బూటకమే, ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ అంటూ కూడా సాక్షి ప్రచురించడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకోవచ్చు. ఎండ వాన దోబూచులాట. ఎస్, వాతావరణ పరిస్థితులు ఖచ్చితంగా మారుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పగలు ఖచ్చితంగా ఎండ, రాత్రికి వచ్చేసరికి వర్షం దంచి కొడుతూ ఉంది. ఈ నేపథ్యంలో చల్లటి గాలి, ఈదురుగాలులు కూడా కురుస్తూ ఉన్నాయి. భిన్న వాతావరణ పరిస్థితులు అయితే మనం ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం. సో దానికి సంబంధించి ఎండ వాన దోబూచులాట. రాష్ట్రంలో వాతావరణ అనిశ్చితి కొనసాగుతోంది. సోమవారం నంద్యాల జిల్లా పసుపులో 42 డిగ్రీల అయితే నమోదైనాయి. నేపథ్యంలో మంగళవారం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. అలాగే ఏలూరు, తూర్పుగోదావరి తదితర జిల్లాలో కూడా వర్షాలు అయితే కురిసాయంటూ కూడా ఒక వార్తా కథనాంశం చూసుకోవచ్చు. రైట్గా ముఖ్యంగా ప్రధాన అంశాలుగా ఈ విధంగా అయితే ఉన్నాయి. సో ఇది వాళ్ళ ది ఫస్ట్ ఎడిషన్. స్టేట్ యూన్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.